ఐం ప్రేమ్ శ్రీమాత్రే నమః. 6వ శక్తిపీఠమైన భ్రమరాంబాదేవి ఆలయం స్థల పురాణము గురించి తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల స్థల పురాణాన్ని గూర్చి ఎన్నెన్నో దేశీయ జానపద గాథలు ఉన్నాయి. పౌరాణిక ఆధారం లేనందున అవి ఏవి పరిగణనలోకి తీసుకోబడలేదు. చాలా శైవ క్షేత్రాలను దక్షిణ కాశీగా అభివర్ణిస్తుండడం మనము ఎరిగినదే. కాగా శ్రీశైలాన్ని సాక్షాత్తు కైలాసమని వర్ణిస్తారు. శ్రీశైలం శిఖరం దృష్ట్వా పునర్జన్మ నా విద్యతే అని శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్న వారికి పునర్జన్మ అంటూ ఉండదంటారు. పైగా ఇది సంచార భూమి. ఆదికి అనాది యుగాలకే ఆది అయిన ఒకానొక కాలంలో శిలాపాదుడు అనే ఋషి తపస్సు చేసి పరమశివుని మెప్పించి 3 పుత్రులను పొందాడు. వారిలో రెండోవాడే శ్రీపర్వతుడు. తండ్రి వలనే పరమేశ్వర భక్తుడు. తన నిరుపమాన తపోదీక్షతో శివుని ప్రసన్నం చేసుకొని పర్వత ఆకారాన్ని ధరించి తన శిరస్సుపై సాక్షాత్తు శంభుని నిలుపుకున్నాడు. పౌరాణిక గాథలు. శ్రీశైల స్వామికి మల్లికార్జునుడని, అమ్మవారికి భ్రమరాంబాదేవి అని పేర్లు రావడానికి పుణ్యగాథలో 2 ఉన్నాయి. పూర్వము చంద్రవంశానికి చెందిన చంద్రగుప్తుడనే మహారాజు బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కుమార్తె చంద్రవతి శివభక్తురాలు. ప్రతిరోజు చెలికత్తెలతో వచ్చి స్వామిని సేవిస్తూ ఉండేది. చంద్రవతి భక్తికి మెచ్చి ఈశ్వరుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. దానికి చంద్రవతి, స్వామి, ఇప్పుడు నేను నీ శిరస్సున ఉంచిన మల్లెమాల ఎన్నటికీ వాడిపోకుండా ఉండగలిగే వరం కావాలి అంది. దానికి స్వామి సరేనని ఆ మల్లె పూదండను తన జటాజూటంలో గంగమ్మకు నెలవంకకు మధ్యగా ధరిస్తాడు. గంగా తరంగాల చిలకరింపులతో తడిసి మనోహరంగా మెరుస్తున్న మల్లెదండ ధవళకాంతుల మధ్య స్వామి శరీరం మరింత శోభాయమానంగా మెరిసిపోయిందంట. అప్పటి నుంచి ఆయనకు మల్లికార్జునుడు అయ్యాడు. ఇది మొదటి గాథ. రెండవ గాథ భ్రమరాంబికాదేవికి సంబంధించినది. పూర్వము అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తమో గుణం ప్రధానంగా గాయత్రీ మంత్రం జపం చేస్తూ బ్రహ్మను గూర్చి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ వచ్చి వరం కోరుకోమన్నప్పుడు అతడు అమరత్వం కావాలని కోరాడు. నాకే కాలం తీరాక శరీరాన్ని వదలక తప్పదు, ఇక నీకు అమరత్వం ఎలా ఇవ్వగలను అన్నాడు బ్రహ్మ. అది సాధ్యం కాకపోతే కనీసం ఆయుధాల చేత గాని స్త్రీ పురుషుల చేత గాని నాకు మరణం లేని విధంగా వరము అనుగ్రహించు అని కోరుకున్నాడు అరుణాసురుడు. బ్రహ్మకు ఈ విధంగా వరం ఇవ్వక తప్పలేదు. ఈ వరగర్వంతో వాడు స్వర్గాన్ని ఆక్రమించి లోకాలని పీడించసాగాడు. దేవతలు శివ విష్ణువులను ప్రార్థించారు. అరుణాసురునికి ఈ బలమంతా గాయత్రి జపం వల్ల వచ్చింది కనుక శివ విష్ణువులు బాగా యోచించి దేవతల చేత అంబాయజ్ఞము చేయించారు. ఆ యాగం జరుగుతూ ఉండగానే బృహస్పతి తన చాతుర్యాన్ని ప్రదర్శించాడు. అరుణాసురుని వద్దకు వెళ్ళి, నాయనా, నువ్వు నీ సహాధ్యాయులను శిక్షించరాదు. దేవతలెవరు? నీ వలనే గాయత్రిని ఉపాసిస్తున్నవారు నా శిష్యులు. నీవు గాయత్రి ఉపాసకుడివి. నీవు మాత్రం నాకు శిష్యుడు కాకుండా పోతావా? నీవు దేవతల జాతిలోనడే కదా అన్నాడు బృహస్పతి. స్వర్గసుఖాలు రుచి మరిగిన అసురునికి ఈ మాటలు రుచించలేదు. దేవతలను తన సహాధ్యాయులుగా గుర్తించడానికి మనసు ఒప్పలేదు. వారి పట్ల అరుణాసురునికి గల ద్వేషం వల్ల అతడు గాయత్రి జపాన్ని వదిలేశాడు. దేవతలు దేవి ఉపాసన చేస్తుండగా చివరికి ఓ రోజున దేవి సుందర రూపంలో ప్రత్యక్షమైంది. ఆ దేవి చుట్టూ కోట్ల కొలది తుమ్మెదలు ఝంకారాలు చేస్తూ ఉన్నాయి. దేవతలంతా ఆ భ్రామరీదేవిని స్తుతించారు. అటు పిమ్మట దేవి ఆజ్ఞ వల్ల కోట్ల కొద్ది తుమ్మెదలు అరుణాసురుని పురంపై దాడి చేసి అల్లకల్లాలం సృష్టించాయి. రాక్షసులను ఎడాపెడా కుట్టి హింసించసాగాయి. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం స్త్రీ పురుషుల వల్ల కాకుండా, ఆయుధాల వల్ల కాకుండా తుమ్మెదలు భ్రమరములు అతడి పాలిట మృత్యురూపంలో వచ్చి మరణకారకమయ్యాయి. సరే, అరుణాసుర సంహారం జరిగిపోయింది. బ్రాహ్మరి దేవి అంశ కదా, భక్తులను నిరంతరం అనుగ్రహించడానికి
భూలోకంలోనే ఉండదలిచి సరి అయిన ప్రదేశం కోసము అన్వేషించసాగింది. ఆమె సహ్యాద్రి పర్వత పంక్తుల వెంట తిరుగుతూ ఉండగా అద్భుతమైన మల్లె పొదల వాసన ఆమెను 9 రూపములో ఉన్న ఆ దేవతను ఆకర్షించింది. అక్కడ మల్లికార్జున రూపుడై ఉన్న జ్యోతిర్లింగాన్ని కనుగొన్నది. ఇక అక్కడే ఉండిపోదలిచి ఆ లింగానికి పశ్చిమమున కొంచెం ఎత్తుగా ఉన్న చోట స్థిరవాసిని అయి నిలిచింది. కనుకనే ఈ దేవి అంశని భ్రమరాంబగా ఋషులు దేవతలు స్తుతించారు. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఇక క్షేత్ర విశిష్టత. కేదారంలో స్నానం చేస్తేనూ కాశీలో మరణిస్తేనూ పునర్జన్మ ఉండదు అంటారు. అటువంటిది శ్రీశైల శిఖర దర్శన యాత్రతోనే ముక్తి కలుగుతుందని ప్రతీతి. కనుకనే భక్తులు శ్రీశైల శిఖర దర్శన యాత్రకు ఎన్ని ప్రయాసలకైనా ఓర్చి సమాయత్తం అవుతూ ఉంటారు. అరణ్యవాస కాలంలో పాండవులు కూడా ఈ మహాక్షేత్రాన్ని దర్శించి స్వామివారిని పూజించారని, అలాగే వనవాస కాలంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడకు వచ్చాడని ఒక ప్రచార గాథ. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా మాత్రమే కాక అష్టాదశ శక్తిపీఠాలలోనూ ఒకటైన శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని పరమేశ్వరుడు పార్వతి కుమారస్వామికి, కుమారస్వామి దేవతలకు, దేవతలు ఋషిగణాలకు, ఋషివర్యులు మహోదాత్త చిత్తులైన మానవులకు చెప్పినట్లు ఒక ఐతిహ్యం. ఇవన్నీ క్షేత్ర విశిష్టతను చాటి చెప్పేవే. శ్రీశైలంలో కృష్ణవేణిని పాతాళగంగా అంటారు. ఈ ప్రాంతంలో కృష్ణవేణిని పాతాళగంగా అంటారు. ఈ ప్రాంతంలో కృష్ణవేణి నది స్నానం శివ సాయుధ్యప్రదం అని భక్తుల విశ్వాసం. అంతేకాదు, నల్లబల్ల కొండలలోని ముఖ్యమైన శ్రీపర్వతం పైన ప్రకృతి శోభ పర్యాటకులను పరవశింపజేస్తుంది. అసలు నల్లమల్ల అడవి ప్రాంతం కూడా మొత్తమే ఒక పెద్ద దేవాలయం అన్న అతిశయోక్తి కాదు. ఆత్మవిశ్వాసాల కూడలిగా నిలవడమే ఈ దివ్యక్షేత్ర విశిష్టత. అందుకు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి శివానంద లహరిని ఇక్కడే వెలువరించారు. స్నానపానాలతో నిమిత్తం లేకుండా నేరుగా స్వామివారి ధూళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చారిత్రక ప్రశస్తి. చుట్టూ 4 గోపురాలతో కోటగోడల లాంటి ఎత్తైన ప్రాకారంలో 2,79,300 అడుగుల చదరపు అడుగుల విశాలమైన ప్రాంగణంలో ఉంది ఈ శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ ఆలయం. ఆలయ ప్రాకారము 2,121 అడుగుల పొడుగు, 20 అడుగుల ఎత్తు కలిగి కోటగోడలను మరపింపజేస్తూ ఉంటుంది. 8 అంగుళాల వెడల్పున పునాది ఉండటం విశేషం. ఇంత పునాది ఎందుకు అవసరమైనదంటే, ఆనాడు హిందూ దేవాలయాలను కొల్లగొట్టడానికి మహోత్సాహం చూపే విదేశీ ముష్కరుల నుంచి ఆలయాన్ని రక్షించుకోవడానికి. ఈ ప్రాకారంపై శివునికి సంబంధించిన ఎన్నో పురాణ గాథలు అందంగా మలిచారు. విజయనగర రాజులు ఈ ప్రాకారాన్ని నిర్మింపజేశారని శాసనాల వల్ల తెలుస్తుంది. స్వామివారి ఆలయానికి వెనుకవైపు కొద్ది ఎత్తులో భ్రమరాంబాదేవి ఆలయము ఉన్నది. ఈ ఆలయంలోని కుడ్య శిల్పకళ చూసి తీరవలసిందే. ఎన్నెన్నో రాజవంశాలు శ్రీశైలాన్ని సేవించినట్లు శిలా శాసనాలు, ఇతర చారిత్రక ఆధారాలు వివరిస్తూ ఉన్నాయి. ఇక్ష్వాకులు మొదలు శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, రెట్టిరాజులు, విజయనగరాధీశులు ఇలా ఎందరెందరో అశేష వస్తు సంపదలను, శిల్ప సంపదను ఈ ఆలయానికి సంతరించి పెట్టారు. దొరికినంత వరకు 14వ శతాబ్దికి చెందిన శ్రీ కాకతీయ ప్రతాపరుద్ర శాసనము ప్రాచీనమైనది. చారిత్రక పరిశోధకులకు ఈ క్షేత్రం నిజముగా పెన్నిది. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. హరి ఓం తత్సత్.